ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. 7 మంది ముద్దాయిలు సుమారు 2.46 కోట్ల బాధితుల నగదును కాజేసినట్లు ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి 39.40 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముద్దాయిల వద్ద నుంచి 2 లక్షల నగదు, 29 స్మార్ట్ ఫోన్లు, 21 కీప్యాడ్ ఫోన్లు, 57 ఏటీఎం కార్డులు, ఒక వైఫై రౌటర్, ఒక ప్రింటర్, ఒక ల్యాప్టాప్, ఒక కార్డు కటింగ్ మిషన్, ఒక లామినేషన్ మిషన్, పాస్బుక్లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసిన చిన్నబజారు సైబర్ పోలీసు సిబ్బంది అధికారుల్ని ఎస్పీ అభినందించారు. ఈ మేరకు ఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మనకు రోజుకి సైబర్ క్రైమ్ సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. మీ అందరికి తెలుసు కూడా, మనకు నెల్లూరు డిస్టిక్ లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి, ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ దో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా కూడా చాలా మంది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సైబర్ క్రైమ్ యొక్క దానికి ట్రాప్ లో పడుతున్నారు. అలాంటిది మనకు ఒకటి నెల్లూరు రీసెంట్ గా మనం March 9th ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో ఏమవుతుందంటే, వాళ్ళకి 10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్ లో పడుతున్నారు. మెయిన్ ఏంటంటే, ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్ కూడా కానీ కాదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే, ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి అనమాట. అంటే షేర్ కాన్ యాప్ మీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వెబ్సైట్స్ మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మనకు వాళ్ళు కొన్ని పలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే, ఇనీషియల్ గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs మనకు వితిన్ 2 days వచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వితిన్ 2 days వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారు అనమాట. వన్స్ ఏదైతే 4 crores వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు. దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ 4 crores మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లార్జ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళీ వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,40,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్లోకి ఏదైతే అంటే ఒక 2 accounts మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక 30 lakhs ఒక అకౌంట్లోకి, 40 lakhs ఒక అకౌంట్లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్గా జనరేట్ అయ్యాయి. సిడిఆర్ అనాలిసిస్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ చెన్నైలో లొకేషన్ వస్తే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది. టీం పంపించేసి చెన్నైలో మనకు ఒక 5 members ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉంటూ వాళ్ళు ఈ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే మన ఓన్ ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కొద్దిగా డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాయి. మన ఒకవేళ హౌసింగ్ లోన్ అనుకోండి, మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారు, యాక్చువల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. బట్ కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే, ప్రైవేట్ బ్యాంక్స్లో కర్ణాటక బ్యాంక్ అని ఇట్లా చిన్న ఐడిబిఐ బ్యాంక్ ఇట్లాంటి చిన్న బ్యాంక్స్లో ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంత ప్రాపర్గా చేయకపోవడం వల్ల
వీళ్ళు ఇలాంటి బ్యాంక్స్ని ఒకటి దాంట్లో సిమ్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం మనకు మీ అందరికి తెలుసు స్ట్రీట్స్లో కూడా సిమ్ కార్డ్స్ మనకు సేల్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ డిజిటల్ కేవైసీ కూడా నామ్స్ ప్రాపర్గా ఫాలో కాకపోవడం వల్ల సిమ్ కార్డ్స్ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి. దాని తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటుందో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, ఏదైనా మనం పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ యూజువల్గా మనకంటే మన ఓన్గా ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ల్యాప్టాప్ ఉన్నాను కానీ సిస్టమ్ ఉంటే మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డు కానీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ని అలాగే స్టోర్ చేసుకుంటున్నారు. వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్, రాజస్థాన్లో ఉన్న పర్సన్, అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో, ఎందుకు చెన్నై హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు. అంటే మనకేంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది, హైదరాబాద్, చెన్నై. సో ఇప్పుడు ఈ ఏవైతే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒరిజినల్వి పీడిఎఫ్ టూల్ ద్వారా వీళ్ళు ఆ ఫోటో చేంజ్ చేస్తున్నారు, బట్ అడ్రస్ ఏముంటుంది, నేమ్ చేంజ్ చేస్తున్నారు. సో వీటిని ఈ పాన్ కార్డు తర్వాత ఈ ఏదైతే ఆధార్ కార్డు దాని తర్వాత సిమ్ కార్డు, ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు అని చూపించేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఆ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1 lakh rupees కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ కరెంట్ అకౌంట్ అంతా ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పాస్బుక్ కానీ దానికి సంబంధించిన చెక్ బుక్ కానీ తర్వాత ఏదైతే సిమ్ కార్డు ఓపెన్ చేశాడో ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏదైతే నెంబర్ యూజ్ చేశారో ఆ నెంబరు ఇవన్నింటిని వీళ్ళు మళ్ళీ కొరియర్ చేస్తున్నారు రాజస్థాన్కి. అక్కడ వన్స్ అకౌంట్ అంతా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. దాదాపుగా వీళ్ళు చేసిన దాంట్లో మనకు వీళ్ళు ఓపెన్ చేసిన దాదాపు 236 బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మంది కాకోకున్నట్టుగా వీళ్ళకి 446 కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోడ్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసింటారో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది పెద్ద నెట్వర్క్. సో మెయిన్ మనం జనాలకు అంటే 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనం హైదరాబాద్లో ఒక పర్సన్ అరెస్ట్ చేసామో అతను రియల్గానే అతనికి ఒక ట్రేడర్స్ కంపెనీ ఉంది. సో ఈజ్ రన్నింగ్ బిజినెస్. బట్ ఇతను ఎలా వీళ్ళ ట్రాప్లో పడ్డాడంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాము. సో మన అది కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో మనకు విత్డ్రావల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు నీ అకౌంట్లో ఒక 20 lakhs పడతాయి, మీరు 20 lakhs మీరు మీ అకౌంట్లోకి వేయించుకుంటే మీకు ఒక 1 lakh 2 lakh కమిషన్ ఇస్తానడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ అకౌంట్స్ అంటే అది అంటే ఎలాంటి అమౌంట్ అనేది కూడా తెలియకోకున్నట్టుగా బట్ కమిషన్ వస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈవెన్ దో వాళ్ళకి రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్స్ని ఈ ఫ్రాడ్స్టర్లకి లెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్గా అయిపోయి రేపొద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏవైతే అకౌంట్స్ 10 అకౌంట్స్లోకి మనం ఎవరైతే పర్సన్ కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల 1 of the అకౌంట్ ఆ పర్సన్ది కావడం వల్ల పెద్ద నెట్వర్క్ని యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు. బట్ కింగ్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మనం యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే 2 రకాలుగా ఉంటుంది. సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రము రూరల్ కానీ ఇల్లిటరేట్స్ కానీ స్ట్రీట్ మీద పనిచేసే వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇల్లిటరేట్స్ ఏమి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదు. మీరు లాస్ట్ 7-8 కేసెస్ నెల్లూరులో గమనిస్తే అందరూ లిటరేట్స్ కొద్దిగా బాగా వెల్-ఆఫ్ ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే మన డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉండే రెగ్యులర్గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అంటే ఈవెన్ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ లేదని కూడా చెప్తున్నాము. ఏ కంపెనీ ఏ షేర్ మార్కెట్ యాప్ కానీ ఎవ్వరూ గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వరు. ఇప్పుడు మనకు ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది
ఫ్రాడ్ అని చెప్పేసి ఏ యాప్ కూడా అంటే మనం ఏంజల్ వన్ తీసుకున్నా కానీ అప్ స్టాక్స్ తీసుకున్నా ఎవ్వరు మనకు గ్యారెంటీ రిటర్న్స్ మీకు 10-15% ఇస్తామని చెప్పరు. బట్ మనకేంటంటే ఈజీ మనీ క్విక్గా వస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. దాని తర్వాత కూడా మనకు ఏదైనా అఫెన్స్ జరిగిన విత్ ఇన్ 1 or 2 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే మనం మోసపోయామని చెప్పినామంటే ఇమ్మీడియట్గా మనం 1930 కాల్ చేస్తే అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు. రీసెంట్గా ఒక కేసులో వాళ్ళు ఈవెన్ విత్ ఇన్ లెస్ దాన్ 24 అవర్స్లో మనకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళు 1,67,00,000 వాళ్ళు అకౌంట్లకి డిపాజిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1930 కాల్ చేస్తే 82 lakhs మనము అకౌంట్స్లో అమౌంట్ ఫ్రీ చేయగలిగాం. సో కొన్ని కేసెస్లో ఏంటంటే అఫెన్స్ జరిగిన ఆల్మోస్ట్ 20 to 30 days తర్వాత కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రీసెంట్గా మనకు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక 7 crores దాకా మన నెల్లూరులోనే ఫ్రాడ్ జరిగింది. సో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి డే టు డే పెరిగిపోతున్నాయి. సో ఈజీ టార్గెట్స్ ఎవరంటే మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పలానా అని చెప్పేసి అంటే మన పర్సనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనం పబ్లిక్ చేసేస్తున్నాం. మనం సో అని చెప్పేసి మన మొబైల్ ఫోన్లో మనము పబ్లిక్లో పెట్టేస్తున్నాం. అంటే మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం మనం దేనికో దానికి ఏంటంటే మన ప్రొఫైల్ అనేది ఏంటంటే ఎక్కువ సోషల్ పబ్లిక్లో పెట్టడం వల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని మనము ఏంటి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అవన్నీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ని అడగడం కానీ మాకు ఈ అకౌంట్లకు డబ్బులు పడితే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ట్రాప్లో పడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అకౌంట్ మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మీ అకౌంట్ని మీరు ట్రాక్ చేస్తాం, దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటాం. ఇప్పుడు ఈ 7 మంది ముద్దాయిలో కూడా 1 of the person మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది లేదు. ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గ్యారెంటీ రిటర్న్స్ అనేది ఎవ్వరు ఇవ్వరు. సో కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు కూడా జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏవైతే నెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం 1930 కానీ ఇట్లాంటివన్నిటికీ మనం ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా తర్వాత మన అకౌంట్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి ఎవరైనా కాల్ చేసినా కూడా ఇట్లాంటివన్నీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ బ్యాంకు మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని చెప్పదు. సో అదేదైనా ఉంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి మనం బ్యాంక్లోనే కనుక్కోవాలి. సో కాబట్టి ఏవైతే డిఫరెంట్ ఫ్రాడ్స్ ఏవి జరుగుతున్నాయో ఆల్రెడీ మీకు చూపించడం కూడా జరిగింది. సో మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా మనం కొద్దిగా ప్రాపగాండా ప్రొవైడ్ చేసామంటే ఎంతో కొంత అట్లీస్ట్ మనం ఒకరిద్దరిని మనము ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దాంట్లోకి కానీ డిజిటల్ అరెస్ట్ జరగకుండా చూసుకున్నా కూడా మనం కొన్ని లైఫ్స్ని సేవ్ చేయనట్టుంటుంది. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇట్స్ కైండ్ అనమాట. అంటే మనము ఇంత ప్రాపర్గా ఎవరైతే ఒక ఆర్గనైజ్డ్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారో అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ అంటే పాన్ కార్డ్ని ఎడిట్ చేయడం కానీ తర్వాత ఆధార్ కార్డ్ని ఎడిట్ చేసి చేయడం అనేది మనం ఫస్ట్ టైం మనం పట్టుకోవడం వాళ్ళు ప్రాపర్గా కూడా ఒక ఆర్గనైజ్డ్గానే ఇదంతా చేస్తున్నారు. సో టీం ఎవరైతే టౌన్ డిఎస్పీ గారు కానీ అడిషనల్ అడ్మిన్ గారు కానీ తర్వాత 1 CA గారు దాని తర్వాత అదర్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఈవెన్ ఐటీ కోర్ టీం కానీ సైబర్ సెల్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మనం ఇలాంటిది ఒకటి ఈరోజు క్రాక్ చేయలేం. ఈవెన్ దో మనం దీంట్లో అమౌంట్ రికవర్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ ఒక వాళ్ళ యావరేజ్ పర్ డే ఈవెన్ 4-5 అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మనం 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా మనం సేవ్ చేసినట్టు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 236 అకౌంట్స్ అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి వాళ్ళ మనతో ఉండడం వల్ల వాళ్ళకు మేజర్ నెట్వర్క్ మనము బ్రేక్ చేయగలిగాం. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.